శ్వాస సమస్యలు ముఖ్యంగా ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించి లేదంటే మనం శ్వాస నాళాలకు సంబంధించి కానీ ఉండొచ్చు అనమాట. దీన్ని మనం రెండు రకాలుగా చూస్తాం. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్, రెండోది ఇన్ఫ్లమేషన్. ముఖ్యంగా మనం ఇన్ఫ్లమేషన్ అంటే ఇదేంటంటే ఈ శ్వాస నాళాల లోపల లేదా ఊపిరితిత్తుల లోపల వాపు రావడం. ఇప్పుడు మనం ఏదన్నా పడిపోయినప్పుడు, కాలు బెనికినప్పుడు ఫ్రాక్చర్ ఏం లేకుండా చుట్టుపక్కల స్వెల్లింగ్ వస్తుంది కదా, అది వాపు, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అలానే ఈ శ్వాసనాళాల్లోనూ లంగ్స్లోనూ ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు శ్వాస సంబంధించిన సమస్యలు చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ మనం అలర్జీకి సంబంధించిన వాటితో అలర్జిక్ రైనైటిస్ అంటాం, లెరింజైటిస్ అంటాం, ఫెరింజైటిస్ అంటాం, బ్రాంకైటిస్ అంటాం. ఇవి అలర్జీతో ఆ శ్వాసనాళాల లోపల వాపు ఇన్ఫ్లమేషన్ వచ్చిన దానివల్ల శ్వాసనాళాలు కుంచించిపోయి వచ్చే ఇబ్బందులు అనమాట. సో దీంట్లో ఎలా ఉంటుందంటే తుమ్ములు రావడం, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, గొంతులో నస, దగ్గు, ఆయాసం, ఛాతి మీద బరువుగా అనిపించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలానే లంగ్స్ లోపల కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వచ్చినప్పుడు లంగ్స్ లోపల స్కారింగ్ వచ్చి ఫైబ్రోసిస్ వచ్చి లంగ్స్ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. దాన్ని మనం ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ లేదంటే లంగ్ ఫైబ్రోసిస్ అంటాం. దానిలో ఏంటంటే కొద్ది దూరం నడిచిన మెట్లెక్కిన ఆయాసపడడం, విపరీతంగా పొడి దగ్గర రావడం, చిన్న పనులకు కూడా ఆయాసపడిపోవడం మనం చూస్తూ ఉంటాం. అలానే చాలా ఎక్కువ మందిలో ఈ లంగ్స్ ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల సెకండరీగా అఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఎవరైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారో, ఎస్ఎల్ఈతో బాధపడుతున్నారో, సార్కాయిడోసిస్తో బాధపడుతున్నారో, లూపస్తో బాధపడుతున్నారో, లేదా యాంకలైజింగ్ స్పాండిలైటిస్తో బాధపడుతున్నారో, వీళ్ళల్లో శరీరం మొత్తం లోపల ఈ రక్తనాళాల్లో కూడా వాపు ఉన్నట్టే కొద్ది రోజుల తర్వాత లంగ్స్ అఫెక్ట్ అయ్యి ఆ లంగ్స్లో ఉన్న మెయిన్ ప్యారంకైమా అది కన్స్ట్రిక్ట్ అయిపోయి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ రావడం జరుగుతుంటుంది అనమాట. సో ఇవన్నీ ఇన్ఫ్లమేషన్కి సంబంధించినవి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసి ఇన్ఫెక్షన్. ఇవందరికీ మనకు తెలిసిందే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. సో వీటిని మనం న్యూమోనియా అంటాం. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చాక అందరికీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ గురించి బాగా అవగాహన ఉంది కాబట్టి దీనిలో ఇప్పుడు చాలా రకాల వైరస్లు ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే టెస్టులు చేస్తున్న దానివల్ల బయటపడుతున్నాయి అనమాట. ఇన్ఫ్లుయెన్జా ఏ అనే వైరస్, ఇన్ఫ్లుయెన్జా బి వైరస్, స్వైన్ ఫ్లూ వైరస్, అలానే H3N2 వైరస్, కోవిడ్, ఇవన్నీ ఏంటంటే చాలా ఈజీగా రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఇన్ఫెక్ట్ చేసిన దానివల్ల చాలామందికి ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో ఆగిపోతే కొంతమందిలో లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి వెళ్ళి న్యూమోనియాగా మారడం, హాస్పిటలైజేషన్ అవసరం కావడం, ఆక్సిజన్ అవసరం కావడం, సో కొద్దిగా వీళ్ళు ఇబ్బందులు పాలవడం కూడా మనం చాలా చూసాం, ఇప్పుడు కూడా ఇవి చూస్తూనే ఉన్నాం. అలానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే సర్వసాధారణంగా చిన్నపిల్లల్లోనే పెద్దవారిలోనే చూస్తూ ఉంటాం. సో వీళ్ళలో ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న దానివల్ల ఈ శ్వాస తీసుకున్నప్పుడల్లా కొన్ని లక్షల క్రిములు లోపలికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్ పవర్ సరిగ్గా లేనప్పుడు ఆ ఊపిరితిత్తు లోపలికి వెళ్ళినప్పుడు అవి న్యూమోనియాగా మారిపోతాయి అన్నమాట చాలామందిలో. సో చిన్నపిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అలానే పెద్దవారిలో షుగర్తో బాధపడేవాళ్ళు, కిడ్నీ ఫెయిల్యూరు, డయాలసిస్ మీద ఉండేవాళ్ళు, లేదంటే లివర్ ఫెయిల్యూర్ మీద ఉండేవాళ్ళు, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్తో బాధపడేవాళ్ళు, HIV ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, అలానే దీర్ఘకాలికంగా ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్ మీద ఉండేవాళ్ళు, వీళ్ళందరిలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న దానివల్ల మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళల్లో చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ మనం ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా చూసేది వచ్చి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ చాలా ఎక్కువగా మనం వీళ్ళలో చూస్తూ ఉంటాం. దీనికి సంబంధించిన లక్షణాలు మనకు తెలిసిందే. సో సడన్గా జ్వరం రావడం, దగ్గు రావడం, కఫం పడడం, ఒకసారి ఆ కఫం ఏంటంటే బ్లడ్ కూడా రావచ్చు, లేదంటే గ్రీన్గా కానీ ఎల్లోగా కానీ చూస్తూ ఉంటాం. ఆయాస పడిపోతూ ఉంటారు, విపరీతమైన టెంపరేచర్ వస్తూ ఉంటుంది. ఎక్స్రే తీసి చూసినప్పుడు లేదంటే సిటీ స్కాన్ తీసి చూసినప్పుడు డెఫినెట్గా వీళ్ళల్లో మనం ఎంత న్యూమోనియా ఉంది, 2 లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినాయి, ఒకటే అయిందా, ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంది అనేది కూడా మనం డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంటుంది. బ్లడ్ టెస్ట్లోను పూటం టెస్ట్కి పంపించినప్పుడు ఏ రకమైన క్రిములు ఉన్నాయనేది కల్చర్లోనూ మనకు తెలుస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించిన మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి లేదా యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరుగుతుంటుంది. కొంతమందిలో మాత్రమే వాళ్ళు అంటే హాస్పిటలైజేషన్ లేట్ అయినప్పుడు, ఎక్కువ న్యూమోనియా అయినప్పుడు వెంటిలేటర్ మీద కూడా వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. అందుకనే ఏంటంటే సో 3-4 డేస్లో మనకి జ్వరం తగ్గట్లేదు, కఫం ఎక్కువ అవుతుంది, కలర్ మారుతుంది, బ్లడ్ పడుతూ ఉంది, ఆయాస పడుతున్నాం, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతున్నాయంటే మాత్రం తప్పనిసరిగా లంగ్లో ఇన్ఫెక్షన్, న్యూమోనియా అయి ఉండొచ్చని దానికి సంబంధించిన డాక్టర్ని సంప్రదించాల్సిన విషయం తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. అలానే చిన్నపిల్లల్లోని పెద్దవాళ్ళలోని ఇప్పుడు వైరల్ న్యూమోనియాలు, బ్యాక్టీరియల్ న్యూమోనియాలు వీలైనంత వరకు మనం అవాయిడ్ చేసుకునే దానికి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ చాలా రోజులుగా ఉన్నాయి, ఇప్పుడు చాలా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. న్యూమోవాక్స్ 23 అలానే ప్రివినార్ 13 అని. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం తీసుకున్నప్పుడు
కోవిడ్ వ్యాక్సిన్స్తో పాటు చాలా వరకు ఏంటంటే సివియర్ న్యూమోనియాస్ని బారిన పడకుండా మనం వీళ్ళని కాపాడుకోవచ్చు.